మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. కామారెడ్డి జిల్లాలో రైస్ మిల్లపై విజిలెన్స్ అధికారులు దాడి చేస్తున్నారు. ఏదైతే సీఎంఆర్కు సంబంధించిన ధాన్యం ఇవ్వగలని రైస్ మిల్లపై పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడైతే ధాన్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో ధాన్యము ప్రభుత్వానికి ఇవ్వని, ఏదైతే సీఎంఆర్కి సంబంధించి ఏదైతే రేషన్ బియ్యానికి సప్లై చేసే ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వని రైస్ మిల్లపై పూర్తి స్థాయిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా మొత్తంగా 165 రైస్ మిల్లు ఉండగా అందులో 36 రైస్ మిల్లకు నోటీసులు ఇచ్చారు. ఆ రైస్ మిల్లను ఏదైతే పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత ఆ రైస్ మిల్లపై గుర్తింపు కూడా రద్దు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా చూసుకోవచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే చాలా రైస్ మిల్లు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 3 నెలల్లో రైస్ మిల్లకు ఏదైతే రైస్ మిల్లకు సంబంధించిన ధాన్యాన్ని ఇవ్వని రైస్ మిల్లపై ఉత్తర్వులు జారీ చేశారో జిల్లాకు సంబంధించిన అధికారులు గడువులోగా బియ్యం ఇవ్వకుంటే రైస్ మిల్లపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం చేస్తున్నారు. బ్లాక్ లిస్టులో ఉన్న రైస్ మిల్ ఏదైతే బాన్స్వాడ, కామారెడ్డి, బిచ్కుంద ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లను తనిఖీ చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దానికి అంతటికి సంబంధించి బ్లాక్ లిస్టులో ఉన్న రైస్ మిల్లకు కూడా త్వరలో నోటీసులు ఇచ్చి ఏదైతే 36 రైస్ మిల్లు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా సీజ్ చేయాలి. పూర్తి స్థాయిలో ధాన్యాన్ని ఇవ్వని రైస్ మిల్లపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అందులో భాగంగా 23,276 క్వింటాల ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ రైస్ పెండింగ్లో ఉన్నాయి. దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ధాన్యం వారం రోజుల లోపల ఇవ్వకుంటే ఖచ్చితంగా సీజ్ చేయాలనే ఆదేశాలు అయితే జారీ చేశారు. సదాశివనగర్, అదేవిధంగా పల్వంచ, బిక్నూరు, మాచారెడ్డి, కామారెడ్డి మండలాలతో పాటు పూర్తి స్థాయిలో ఇంకా మిగతా ప్రాంతాల్లో ఎక్కడైతే రైస్ మిల్లు ఉన్నాయో వాటిని అన్నింటి కూడా సీజ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే మెదక్ సివిల్ సప్లై ఆధ్వర్యంలో అధికారుల ఆధ్వర్యంలో 3 బృందాలుగా విడిపోయిన అధికారులు పూర్తి స్థాయిలో రైస్ మిల్లని తనిఖీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి బ్యాగ్ను కూడా తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే రైస్ మిల్లో నిల్వ ఉన్న ధాన్యంతో పాటు దానికి సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యం ఎక్కడైనా ఉందా, ఎక్కడైనా దాచిపెట్టారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది. మిల్లులకు సంబంధించిన స్టాకులు, నిల్వల పూర్తి వివరాలు, దానికి సంబంధించి ఏదైతే రిజిస్టర్లు కూడా ఎలా మెయింటైన్ చేశారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. సీఎంఆర్కు సంబంధించిన రైతును ఇతర రాష్ట్రాలకు తరలించడంపై ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది. దీనికి అంతటికి సంబంధించి కామారెడ్డి జిల్లాలో ఏదైతే బాన్స్వాడ, అదేవిధంగా సదాశివనగర్, కామారెడ్డి మండలాలతో పాటు బిచ్కుంద తదితర మండలాల్లో పూర్తి స్థాయిలో ధాన్యానికి సంబంధించి ఇవ్వని రైస్ మిల్లని వాటిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వం. ఇప్పటికే చూసుకోవచ్చు, చాలా రైస్ మిల్లలో తనిఖీలు అయితే పూర్తి స్థాయిలో నిర్వహించారు. ఆ రైస్ మిల్ల ఎక్కడైతే ఉన్నాయో ఆ రైస్ మిల్లకు సంబంధించిన ధాన్యం బస్తాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రభుత్వానికి ఇవ్వని ధాన్యం బస్తాలపై కఠిన చర్యలు తీసుకుంటాము రైస్ మిల్లపై అని చెప్పి అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో ఉన్న సీఎంఆర్కు ఇవ్వాల్సిన ధాన్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో చెల్లించని రైస్ మిల్లపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా 165 రైస్ మిల్లు ఉంటే వాటిలో సీఎంఆర్కు సంబంధించిన అవకతవకలకు పాల్పడ్డ 36 రైస్ మిల్లపై తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా కామారెడ్డి, సదాశివనగర్, బిచ్కుంద తదితర మండలాల్లో ఉన్న రైస్ మిల్లపై బ్లాక్ లిస్టులో పెట్టారు. ఆ బ్లాక్ లిస్టులో పెట్టిన రైస్ మిల్లకు రానున్న రోజుల్లో ఎక్కడ కూడా ధాన్యం ఇవ్వమని చెప్పి అధికారులు కరాఖండి చెప్తున్నారు. 165 రైస్ మిల్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైనా సరే తక్కువ ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే, ఏదైతే సీఎంఆర్కు సంబంధించిన ధాన్యం పూర్తి స్థాయిలో ప్రభుత్వం వీరికి ఇచ్చినప్పుడు వారు బియ్యం ఆడించి ప్రభుత్వానికి ఇవ్వాలి, పీడిఎస్ రైస్ వారికి ఇవ్వాలి. దానికి సంబంధించి ఏదైతే ఆ గోడాంలో పూర్తి స్థాయిలో రైస్ ఉన్నారో వారన్నీ ఇతర రాష్ట్రాలకు తరలించారా, లేకపోతే ఇంకో వారు అమ్ముకున్నారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ రైస్ మిల్లని బ్లాక్ లిస్ట్లో పెట్టి వారికి ధాన్యం ఇవ్వకుండా వారు మరిన్ని రోజుల్లో దానికి సంబంధించి రైస్ మిల్ ఎక్కడ కూడా ఓపెన్ చేయకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు, అదేవిధంగా పోలీసులు కేసు పెట్టేందుకు కూడా సిద్ధం చేస్తున్నారు. వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు సివిల్ సప్లై అధికారులు. ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లాలో పూర్తి స్థాయిలో రైస్ మిల్లు ఏవైతే సీఎంఆర్కి సంబంధించిన రైస్ మిల్లు అక్రమాలకు పాల్పడ్డాయో వారిపైన కఠిన చర్యలు తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజిన్తో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.